ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏలూరు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ గారు, డిఏ ఫణిభూషణ్ రావు గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన గొప్ప విద్యావేత్త. బారిస్టర్గా ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా, ఆయన ఆస్తినంతా కూడా భారత స్వాతంత్రోద్యమం కోసం ఖర్చు పెట్టేశారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాసులో సైమన్ గోబ్యాక్ అంటూ ఆయన చొక్కాని విప్పి గుండెలను చూపించి, మీ తుపాకీ గుండెలకు కూడా మేము వెనకాడం, కానీ మీరు వెనకపోవాల్సిందని చెప్పేసి ఆయన చూపించిన తెగువకి, ధైర్యానికి భారతదేశం అంతా ఆయన్ని ఆంధ్ర కేసరి అని చెప్పేసి కొనియాడారు. కలకత్తా, బొంబాయి, మద్రాసు 3 ప్రెసిడెన్సీలుగా ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధానమంత్రిగా ముఖ్యమైన రెవెన్యూ శాఖను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారు. ఆయన సేవలకు గాను కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి, అట్లాగే ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి కూడా ఒంగోలులో ఈయన పేరు పెట్టడం జరిగింది.